షీలా ఒకవైపు మెట్రో రెండవ దశకు అడుగులు వేగంగా పడుతున్నాయి. డిపిఆర్లు చివరి దశకు వచ్చాయి. అయితే సడన్ గా షాక్ ఇచ్చింది సర్కార్. మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని తొలగించారు. ఇంత హఠాత్తుగా మెట్రో ఎండీని తొలగించడానికి కారణాలేంటి? మళ్లీ ఎండీగా హైదరాబాద్ మెట్రో మ్యాన్ ఎన్వీఎస్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపనుందా? హైదరాబాద్ మెట్రో అనేక అడ్డంకులను దాటుకుంటూ 69 కిలోమీటర్ల మేర నగరవాసులకు అందుబాటులో ఉంది. ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. అసలు హైదరాబాద్ లో మెట్రో సాధ్యమా అనే పరిస్థితుల నుంచి ఇప్పుడు తమ ఏరియాకు కూడా కావాలంటూ ధర్నాలు చేస్తున్నారంటే మెట్రో డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. అయితే దీని వెనుక ఒక కృషి ఉంది. అతనే మెట్రోకు ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డి. మేటాస్ వెనక్కు వెళ్లిపోయాక హైదరాబాద్ మెట్రోను పట్టాలెక్కించే బాధ్యతను తీసుకుని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. 2016లోనే రిటైర్డ్ అయిన మెట్రో పూర్తి కావాలంటే ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి ఉండాలని ఆయననే కొనసాగించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆయనకు స్వేచ్ఛ ఇచ్చి మెట్రో రెండవ దశ ఓల్డ్ సిటీ మెట్రో బాధ్యతలు కూడా అప్పగించారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన అంతే యాక్టివ్ గా గ్రౌండ్ లెవెల్లో పనులు పరిశీలిస్తూ ఉంటారు. అయితే రిటైర్ అయినా ఆయా పదవుల్లో ఉంటున్న వారిని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళందరినీ టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేరు కూడా ఉంది. అయితే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా మెట్రో అధికారులు షాక్ గురయ్యారు. అయితే ప్రస్తుతం రిటైర్ అయిన వారందరినీ తొలగించాల్సి ఉండడంతో ఆయనను కూడా తొలగించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఎవరినైనా నియమిస్తారా అనే అనుమానాలున్నా అది అంత సులభం కాదని మెట్రో భవన్ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రెండవ దశకు సంబంధించి డిపిఆర్లు చివరి దశకు చేరుకున్నాయి. వీటిపైన పూర్తి అవగాహన ఆయనకే ఉందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. రెండవ దశ పూర్తయ్యేదాకా ఆయననే పూర్తి స్థాయిలో ఎండీగా నియమించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. త్వరలో మరొక ఉత్తర్వుల ద్వారా ఆయనను ఎండీగా ప్రకటించబోతోంది ప్రభుత్వం. సీఎం కూడా ఈ విషయం మెట్రో ఎండీకి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటే రెండవ దశ పనులు పరుగులు పెట్టనున్నాయి.